గోపాలకృష్ణ గారు, ఇంతకుముందు మీరు మాట్లాడుతూ కూడా పలు అంశాల గురించి మాట్లాడారు. సో మిడిల్ క్లాస్ ప్రధానంగా చూస్తుంది. ఒకటి పొలిటికల్గా కూడా కొంతవరకు ఎవరైనా బీజేపీకి అక్కడ ఓటేస్తున్నారు అంటే మధ్యతరగతి వర్గంలో చాలా ఎక్కువ మంది బీజేపీని నమ్ముతారు, ఆ పార్టీ పైన నమ్మకం పెట్టుకుంటారు, ఓట్ల రూపంలో తమ మద్దతు కూడా తెలియజేస్తారు. కొంత ఒక 2-3 ఏళ్లుగా కనుక చూసుకుంటే ఈ ట్యాక్స్ల రూపంలో ఎయిదర్ జిఎస్టీ కానివ్వండి ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కానీ మా దగ్గర నుంచి దోపిడీ జరుగుతోంది అనేది వాదన. ఏమంటారు? అంటే ఇప్పుడు ఓవరాల్గా జిఎస్టీ ఇన్కమ్ సెంటర్కి పెరుగుతుంది అంటే అర్థం ప్రజల దగ్గర నుంచి వస్తున్నట్లే కదా. సో బేసిక్గా ఏంటంటే ఆ భారం అనేది లోవర్ ఇన్కమ్ మిడిల్ ఇన్కమ్ మీద పడినప్పుడే నాయిస్ ఎక్కువ ఉంటుంది. హైయర్ ఇన్కమ్ హైయర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి నాయిస్ ఉండదు. అంటే అర్థం ఏంటి, గవర్నమెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఇన్కమ్ గ్రూప్ని బట్టి వాళ్ళు ఎవరు కన్జ్యూమ్ చేస్తారు ఏం చేస్తారు చూడకుండా అన్ని ఐటమ్స్లోనూ యూనిఫామ్గా ట్యాక్స్ వేయడం అనేది జరుగుతుందని అర్థం అన్నమాట. సో డెఫినెట్గా వాళ్ళు అంటున్నారు, ప్రజలు అంటున్నారు అంటే ఇది తప్పవదు. ఎప్పుడు వాళ్ళకి బాధ కలిగితేనే కదా మాట్లాడేది. సో కాబట్టి గవర్నమెంట్ చేయవలసింది ఏంటంటే ఆ కేటగరైజేషన్ చేయాలి. ఇన్కమ్ని బట్టి అంటే హయ్యర్ కన్జ్యూమింగ్ సెగ్మెంట్ తగ్గించడం, హయ్యర్ ఇన్కమ్ కన్జ్యూమ్ చేసేది పెంచడం, ఆ విధంగా చేస్తే ఈ డిఫరెన్సెస్ చాలా వరకు తగ్గుతాయి. అది నా ఉద్దేశం. అనిల్ గారు, మీరేమన్నా తెలుగు స్టేట్స్ గురించి ఫోకస్ చేస్తారా? తెలుగు స్టేట్స్ డిమాండ్స్, కేంద్రం నుంచి వచ్చే డబ్బులు కానీ పర్టికులర్గా ఏపీకి సంబంధించి ఏమైనా చెప్పగలరా? డెఫినెట్గా అండి. ఇప్పుడు మనం చూసినట్టయితే తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014-19 మధ్యలో ఏదైతే ఇంప్రూవ్మెంట్ కావాలో అంటే డెవలప్మెంట్ కావాలో ఆ స్థాయిలో జరగలేదు అప్పుడు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 5 years డెవలప్మెంట్లో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు 2 సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు 2 ఒక దగ్గర ఉన్నాయి కాబట్టి భారీ ఎత్తున ఏదో సపోర్ట్ దొరుకుతుందని ఆశాజనకంగా ఉన్నారు. ఇటు పొలిటికల్ కానివ్వండి లేకపోతే ప్రజలు కానివ్వండి. వీరందరూ కూడా ఒకటి చూసేది ఏంటంటే మేజర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తున్నారు తప్పించి పోలవరం కానివ్వండి, మెట్రోకి సంబంధించి కానీ మాట్లాడుతున్నారు. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎప్పుడు కూడా ఇంక్రీజ్ కావడం లేదు. మనం చూసినట్టయితే బైఫర్కేషన్ కన్నా ముందు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ మట్టుకు మోర్ దెన్ 40-60% తెలంగాణ రాష్ట్రంలో ఉండింది. ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చాలా తక్కువ ఉండింది. ఆ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అక్కడ ఇంక్రీజ్ కావాలనేది ఒక వాదన ఉండే. ఆ తర్వాత ఇంక్రీజ్ అయింది కానీ ఆ లెవెల్గా ఇంక్రీజ్ కాలేదు. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద ఫోకస్ చేసినట్టయితే డెఫినెట్గా ఇండస్ట్రీ కానీ లేకపోతే ఇటు జాబ్ ఓరియంటెడ్ అవసరాలకు తీరుతాయి అనేది మా ఆశ. ఓకే, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా కొంతవరకు పెరుగుతుంది దీనిపైన. ఈ హైవే కనెక్టివిటీస్ వీటి గురించి ఏం చెప్తారండి? అంటే మనకి కారిడార్స్ పర్టిక్యులర్గా మీకు బెంగళూరు చెన్నై కారిడార్ కానివ్వండి, ఇటు విశాఖ మీద నుంచి వెళ్ళడానికి అనుకూలంగా కొంతవరకు అక్కడ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ వస్తే కనుక కొంతవరకు బాగుంటుందని ఆ రకంగా కూడా కేటాయింపులు తక్కువే. వేరాజ్ మీరు కంప్లీట్గా ఒక సిటీ పైన అమరావతి లాంటి చోట అక్కడ లిటరల్లీ అక్కడ ఏం లేని పరిస్థితి, అక్కడ మీరు భారీ ఎత్తున నిధులు కావాలని కోరుకుంటున్నారు. కానీ దానివల్ల కంప్లీట్ ఎకానమీ ఏ విధంగా మారుతుంది, ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది టీడీపీ చెప్పలేకపోతున్న పరిస్థితి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే బాంబే, ఢిల్లీ, నాగ్పూర్, ఢిల్లీ అంటే ఎవరి బడ్జెట్లో అంటే ఎవరి పర్టికులర్ అది ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చరు వారి ఏరియాకు లేదా మేజర్ సిటీస్కి ఎక్కువ కనెక్టివిటీ చేసుకోవడము, డెవలప్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అదే సౌత్కి వచ్చినప్పుడు చూసినట్టయితే ఎక్కడ కూడా మనకు 2003-2004లో జరిగిన డెవలప్మెంట్ తప్పించి అప్పుడు వేసుకున్న అంచనాల ప్రకారంగా కొంచెం జరుగుతుంది తప్పించి నార్దర్న్ సైడ్ కాకుండా ఇటు బాంబే, నాగ్పూర్ సైడ్ జరిగిన డెవలప్మెంట్ మన సదర్న్ సైడ్ ఎక్కడ కూడా జరగలేదు. ఈ మధ్యకాలంలో కొంచెం కనెక్టివిటీ, ఎందుకంటే ఏదైతే ఓవరాల్గా రౌండ్ ట్రిప్ చేసినప్పుడు డెవలప్మెంట్ కావాలో కొంచెము ఇటు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ రాష్ట్రాల బార్డర్లు కానివ్వండి, లేదా మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లు కానివ్వండి, తమిళనాడు ఆంధ్రప్రదేశ్ బార్డర్లు కానివ్వండి, అక్కడ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతూ వస్తుంది. కానీ ఆ లెవెల్గా పెరగడం లేదు. అది ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అయినట్టయితే డెఫినెట్గా దీనికి లాభసాటిగా ఉంటుంది. ఎందుకంటే లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఈ లాజిస్టిక్ ప్రాబ్లం ఒకసారి ఇండస్ట్రీకు తగ్గినట్టయితే చాలా మట్టుకు ప్రతి రాష్ట్రానికి సరుకు పంపించడానికి అవకాశం ఉంటుంది.
ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లో మనకు ఉన్న ఏదైతే సీ పోర్ట్ ఏదైతే ఉందో ఒక లెవెల్కి ఇంక్రీజ్ అయింది, కానీ రోడ్ కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇంకా కనెక్టివిటీ కాలేదు ఇంకా. సో ఈ సెక్టర్ పైన ఫోకస్ ఇంకా పెరగాల్సి పెరగాల్సి ఉంటుంది. ఓకే అనిల్ గారు.